ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా ఉన్నాయా? ఎటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విభాగాల్లో ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. ఓం మనోజవం ఆర్తుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఓం హం హనుమతే నమః. శ్రీ సీతారామచంద్రదేవతాభ్యో నమః. మనకి మకర రాశి వారికి మంచి శుభదినాలు ఉన్నాయని మనం ఈ యొక్క నెలలో ఏప్రిల్ 2026 సంవత్సరంలో చెప్పవచ్చు. గతంలో ఈ మకర రాశి వారి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు వీళ్ళకి ఇంకా తిరిగి కట్టకపోవడం అనేటటువంటివి జరిగినాయి. అలాగే వీళ్ళు 5 లక్షల రూపాయలు మినిమం వీళ్ళు ఇతరుల దగ్గర అప్పు తీసుకున్నారు. వాళ్ళ అప్పులోళ్ళు అడుగుతారు కదా తిరిగి కట్టమని. ఒక మకర రాశి ఆయన నన్ను అడిగాడు, గురువుగారు 5 లక్షల రూపాయలు మరి వాడి ఇంటికి వచ్చి గొడవ చేస్తాడా అండి అని. గొడవ చేస్తే తర్వాత కడతానని చెప్పు, కొద్ది కొద్దిగా తీర్చుకో అంటే నాకు కట్టే అవకాశం లేదండి, అందుకని మీ ఆశ్రమంలో ఓ 10 రోజులు ఉంటామండి ఆనంద్ మార్గ ఆశ్రమంలో. అంటే మా ఆనంద్ మార్గ ఆశ్రమానికి సిబిఐ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ వస్తారు నాయన, మాది అంతా కూడా సిబిఐతో మా ఉద్యమం. మా గురువుగారిని 7 సంవత్సరాలు బొక్కలో పెట్టారు జైల్లో. ఎందుకు పెట్టారు? సిబిఐ ఓడిపోయింది కేసు. అటువంటిది దాని మీద మాకు 7 సంవత్సరాల నష్టం జరిగిందని సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు మా గురువుగారు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నటువంటి ఆశ్రమం ఉంది. 300 ప్లేసుల్లో 300 ఇండియాలో 300 చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి. దానికి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను. సిబిఐని నిలదీసి అడగడం, పోలీసుల్ని నిలదీసి అడగడం, అది నాయన మా ఉద్యమం. అంతేగాని అప్పులకు గుట్టినోళ్ళని మా ఆశ్రమంలో పడుకోబెట్టుకోవడం ఇలాంటివి మేము చెయ్యం. 3 నోబెల్ ప్రైజ్లు ఇప్పించినటువంటి వాళ్ళం. డాక్టర్ రవి బాత్రా నోబెల్ ప్రైజ్ విన్నర్ 1993 ప్రౌడ్ అని. కాబట్టి ఇది నాయన అన్నాం. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఏమైందంటే రాహువు మనకి కుంభరాశిలో ఉన్నాడు. దానివల్ల నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అనేటటువంటివి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రాహువు ధనస్థానంలో ఉన్నంత కాలము వీళ్ళు మందు తాగొద్దురా నాయన అన్నది అవుతారు. ఇదే రాహువు మనకి శుభస్థానంలోకి వెళ్ళినప్పుడు గురుగ్రహము దృష్టి ఉన్నా లేకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా తాగమని పెట్టినా కూడా తాగరు. ఆరోగ్యం గురించి జాగ్రత్త. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉండడం శనితో సహా అద్భుతంగా ఈ మకర రాశి వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా మంచి అడ్వాన్స్డ్గా వీళ్ళు తయారవ్వడము, మంచి లాభం పొందడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం మూర్ఖంగా వ్యవహరిస్తారు ఈ మకర రాశి వాళ్ళు. ఏంట్రా అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. మకర రాశి వాళ్ళు ఎవరి మాట కూడా వినరనమాట. వాళ్ళకి తోస్తేనే వాళ్ళు చేస్తారు. అందుకని వాళ్ళకి అది ఇంకా తోయడం లేదు. ఈ గురుగ్రహ సంచారాల వల్ల వాటి వల్ల కొంచెం తెలివితేటలు కనుక వచ్చినట్లయితే కొంచెం మారుతారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మకర రాశి వాళ్ళందరికీ కూడా మంచి సమయం వచ్చేసింది. కాకపోతే గతంలో కంటే కూడా వీళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు చేయడం, కొడుకుల పెళ్ళిళ్ళు చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నెలలో చేసేస్తారు బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఇతరులు వాళ్ళకు అల్లుళ్ళు కార్లు కొనుక్కోవడం, దాని గృహప్రవేశాలకి లేదా ఓపెనింగ్లకి వీళ్ళు రావడం, ఇలా అన్ని సుఖ సంతోషాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క సమయం ఈ మకర రాశి వారికి. అయితే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మాట్లాడితే ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అంటే దాని నుంచి అవాయిడ్ అవ్వాలి అంటే వీళ్ళు ఏం చేయాలా? ఎక్కువ బాధలు గౌతమ బుద్ధుడు ఎలాగ విధంగా అయితే సిద్ధార్థుడిని వాళ్ళ అమ్మ నాన్నలు ఒక ముసలోళ్ళని చూడనిచ్చేవారు కాదు, ఒక గదిలో పెట్టేసి చావు శవాన్ని చూడనిచ్చేవారు కాదు. అలా వీళ్ళని ఏం చేయాలంటే మకర రాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి నిరాశపరిచేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా మనం వేణుస్వామిలాగా నెగిటివ్గా చెప్తాను, అది అవును ఉన్నది నెగిటివ్ చెప్పడమే మా స్టైల్ అంటాడు, కానీ లోపల వీడికి సొసైటీ చేసుకొని చచ్చిపోతాడు. ఇలా మన వాళ్ళు భయపెట్టేటటువంటి జ్యోతిష్కులు కొంతమంది ఉన్నారు. పాజిటివ్ యాటిట్యూడ్తో మనం చెప్పట్లేదా, వింటలేదా వాళ్ళు? కాబట్టి వాళ్ళు తిరిగేటటువంటి పర్సన్స్ని కనుక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి వాళ్ళతో తిరగకుండా ఉంటే వీళ్ళు డెఫినెట్గా వీళ్ళందరూ కూడా
ఆత్మహత్య సదృశమైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడము, నిరాశ, నిస్పృహ, డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈ మకర రాశి వాళ్ళకి అడ్డు లేదనమాట. విందు వినోద కార్యక్రమాలతో గురువులతోనే కూర్చొని వీళ్ళు పార్టీలు చేసుకుంటారు. అంత స్థాయికి వీళ్ళు ఈ మకర రాశి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల్లో చేసేటటువంటి వాళ్ళు, ఏమంటే ఉద్యోగం రాజీనామా చేసి వ్యాపారం పెడతానండి అంటే వ్యాపారం బాగుండదో అని బాధపడేటటువంటి వాళ్ళు అని అనుకుంటారు. అలా డేర్ చేసి మరి పెట్టినటువంటి వాళ్ళు 2-3 బిజినెస్లు ఇప్పుడు రన్ చేస్తున్నారు. కాబట్టి లాభాల బాటలో వాళ్ళు 5 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కూడా తెచ్చుకొని చేసినటువంటి వాళ్ళని నేను చూశాను. అయితే 40 లక్షల గురువుగారు మనకి పెండింగ్ ఉండిపోయిందండి, బిల్స్ ఒకడు ఎగ్గొట్టాడండి అన్న వాళ్ళు ఉన్నారు. 5 కోట్లు చేస్తే 40 లక్షలు ఎగ్గొట్టే అంటే ఎక్కడైనా సరే ప్రపోర్షనేట్గా నష్టం అనేది ఎంత రాశి బాగున్నా కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్లో వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క అర్ధాష్టమ రవిగ్రహము మనకి ఏప్రిల్ 14, 2026 సంవత్సరం తర్వాత వస్తుంది. కాబట్టి అంతవరకు కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లాభాలు ఇవన్నీ కూడా అందుకుంటారు. ఆ తర్వాత మాత్రం ఉచ్చమైనటువంటి ప్రమోషన్ వస్తుంది వీళ్ళకి. మేషరాశిలో రవి ఉచ్చస్థితిగతుడవుతున్నాడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడిని కనుక మనం తీసుకున్నట్లయితే ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయండి అని ఎదురు చూసేటటువంటి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయంగా వీళ్ళకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా వీళ్ళంతా కూడా దినదినాభివృద్ధి చెందడానికి మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారికి అలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? ఈ మకర రాశి వారికి శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ఈ శనికి అధిపతి అయినటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల వెళ్ళడం, తిరుమల కొండలపైన అక్కడ పూజ చేసుకోవడము, అంటే దేవస్థానంలోనే అక్కర్లా ఆ ప్రెమిసెస్లో. అలాగే ఓం శనైశ్చరాయ నమః అంటూ మహామంత్రాన్ని జపించడము, అలాగే మందపల్లి వెళ్ళడము, శనీశ్వరుడికి రూల్స్ని బట్టి వీళ్ళు శనీశ్వరుడి అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా బాగుంటుంది. అలాగే ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది రానటువంటి వాళ్ళు మన 7 శనివారాల వ్రత కథ అని ఒకటి ఉందన్నమాట. ఈ మధ్య ట్రెండింగ్ అదే. ఇక అన్ని వ్రతాలు అయిపోయినాయి, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ ట్రెండింగ్లో వెనక్కి తోసేశారు. ఇప్పుడు 7 శనివారాల వ్రతం. 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత 8వ వారము వడ్డీ వారం అంట, వడ్డీగా చేయాలి. అండ్ 9వ వారము మొత్తైదువులకి అన్నదానాలు పెట్టుకోవడము, మామూలు వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక వ్రత నియమంగా చేసుకుంటున్నారు. కాబట్టి వాడపల్లి వెళ్ళి శ్రీనివాసుడిని 7 వారాలు, తిరుపతి ఫుల్ బిజీ కాబట్టి ఇక్కడ 7 వారాలు వెళ్తున్నారు. బస్సులు వేసుకొని వెళ్ళిపోతున్నారు అంతా కూడా. ఆ వాడపల్లి వెళ్ళొచ్చు వెళ్ళు. ఈ విధంగా కనుక మనం ఈ స్వామివారిని అంటే శ్రీనివాసుడిని చేసుకున్నట్లయితే ఇంట్లో చేసుకోండి, గుళ్ళకెళ్ళండి, ఎలా అయినా చేయండి, కానీ తత్వం తెలుసుకోండి. అలాగే పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వీళ్ళ దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ మకర రాశి వాడు భార్యాభర్తల మధ్య సమస్య, ఇతర సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంది నాయన. అయితే ఈ రాశి వారంతా ఏం చేసుకోవాలంటే ఇప్పుడు సీజన్గా వచ్చేటటువంటి గోచార రీత్యా వీళ్ళ యొక్క గోచారాన్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటిది జరిగింది. వీళ్ళ వ్యక్తిగత జాతకాలలో ఉంటుంది అంతా కూడా. జాతకం అంటే ఏంటి? అరే నీ జాతకం నేను చెప్తాను రా అంటారు మామూలుగా పెద్దలు. అంటే జాతకం తల్లి జాతకం మేనమామకు తెలియదా అని ఇట్లా. అవన్నీ ఏంటంటే వీళ్ళ యొక్క జాతకము, వాళ్ళ యొక్క గ్రహస్థితి, వీళ్ళ డిసిప్లిన్ బట్టి మనం ఎవరైనా చెప్పగలుగుతారు. అయితే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, గ్రహాలంటే ఏంటంటే ఇదో ఫ్యాషన్ అయిపోయిందనమాట. ఏంటంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు, అవి గ్రహాలే కాదు మరి ఈ యొక్క ఆస్ట్రాలజీ ఉందా ఇలా అన్న ప్రతి ఒక్కడికి పెళ్ళ వదిలేసింది. ఇలా వాళ్ళ ఫ్యామిలీస్కి మనం వెళ్ళి సర్వేకి వెళ్ళొచ్చు, వాళ్ళకి కూడా అప్పుల బాధలు ఈ బాధలు ఉన్నాయి, పైకి మాత్రం అలా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి చెత్త వాగుడు వాగే వాళ్ళని పక్కన పడేసి చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని ఆ సర్పాలకు అధిపతి అయినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క
అనుగ్రహం కోసం వీళ్ళు ఇంట్లోనే చేసుకోవాలి. ఓం శరవణ భవ అనే మంత్రాన్ని ఎవరైతే వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో, వీళ్ళకి ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, వీళ్ళ యొక్క డెత్ డేటు, బర్త్ డేటు అండ్ ఆల్ వాట్ నాట్, వీళ్ళ జాబు, మ్యారేజ్ ఎప్పుడవుతుంది, ఇలాంటి డేట్స్, ఇతర విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు, సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా, దే కెన్ కాల్ అస్. తప్పకుండా వాళ్ళకి కాల్ చేసి మనకి తప్పకుండా మనం వాళ్ళకి ఉన్నట్టుగా మనం చెప్పబడేస్తాం. అది మంచైనా చెడైనా సరే మనకు అనవసరం. ఆ తర్వాత వాళ్ళు మంచిగా పరిణతి చెందడానికి అవకాశాలు చెప్తాం మనం, డెవలప్ అవ్వడానికి, ఎవాల్వ్ అవ్వడానికి. దాన్ని బట్టి వాళ్ళు ఇదవుతారమ్మా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.